హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి చాలామంది కొత్త పెన్షన్లు ఎప్పుడు అందిస్తారా, ఇంకా మాకు కొత్త పెన్షన్లు అందించలేదు అని చెప్పి కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం 2016 రూపాయలు అందుకునే వాళ్ళకి 4016 రూపాయలు, 4016 రూపాయలు అనుకుంటున్న వికలాంగ మిత్రులకి 6000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ అందించే పెన్షన్ మీకు అందకపోతే ఎప్పటి నుండి అందబోతుంది అనే సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది అనే దానికి సంబంధించిన సమాచారం కూడా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి మీరు వీడియోని చివరకు చూడండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన తర్వాత వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. తద్వారా మీ కామెంట్ పైకి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట. ఇక లేట్ చేయకుండా అప్డేట్లో కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకం అనేది ఎన్నికల హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని ఈ డిసెంబర్ 9వ తారీఖు లోపే నెరవేర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఆర్థిక శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసరా చేయూత పథకం ప్రారంభోత్సవం అనేది చాలా భారీ ఎత్తున ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది. ఈ ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో రైతు భరోసా పథకంతో ఇటు ఎవరైతే అంటే చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, ఇటు వృద్ధులు, వితంతువులకి సంబంధించి, డయాలసిస్ పేషెంట్లకి సంబంధించి, ఎయిడ్స్ రోగులకి సంబంధించి ఆర్థికంగా తోడ్పాటుగా ఉండాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని డిసెంబర్ 9వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ అసెంబ్లీ సమావేశాలలో ఏదైతే కొత్త పెన్షన్లు హామీ ఉన్నదో ఈ హామీలో లబ్ధిదారుల సంఖ్య, ఈ హామీలోనే లబ్ధిదారుల ఆసరా పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగ ఖాతాలలో గత 8 నెలల నుండి కూడా 9 నెలల నుండి కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుండి కూడా ఇప్పటి వరకు పాత పెన్షన్లనే కొనసాగిస్తున్నారు. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు. 2016లో 4016 రూపాయల పెన్షనే కొనసాగుతుంది. ఈ కొత్త పెన్షన్లు అనేవి రాబోయే 2025 నూతన సంవత్సరం నుండి మొదటి నెల మొదటి తారీఖు లేదంటే మొదటి వారంలోనే 100% ఆసరా పెన్షన్లు ఇచ్చే ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. కాబట్టి మీరు ఇదే సమాచారాన్ని మీ తోటి వారికి షేర్ చేయండి. తప్పనిసరిగా మన వీడియోని లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోని లైక్ చేస్తే మీ కామెంట్ పైకి వచ్చి విజిబుల్ అవుపిస్తుంది. అలాగే కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారంటే మొత్తానికి సీతక్క గారు తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళ రిపోర్ట్లను సిద్ధం చేసి అందించండి. తక్షణమే ఆ పెన్షన్లను కూడా ఈ కొత్త పెన్షన్లతో కలిపి మంజూరు చేయబోతున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పథకం అనేది డిసెంబర్ నెల నుండి పెంపు జరగబోతుంది అనే సమాచారం ఈ సందర్భంగా మనందరం తెలుసుకోవచ్చు. ఇవైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.